BSC6 న్యూస్కి స్వాగతం. నేను సుమలత. సీతారామ నీళ్లు జూలూరు పాడుకు ఇవ్వాలి, పాత డిజైన్ అమలు చేసి జిల్లాకు నీళ్లు ఇవ్వాలి. BSP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేష్. సీతారామ నీళ్లు జూలూరుపాడు మండలానికి ఇవ్వాలని, సీతారామ ప్రాజెక్టు నీళ్ల విషయంలో జిల్లాకు అన్యాయం చేసే ఆలోచనను విరమించుకోవాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ ఎర్ర కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం పార్టీ శ్రేణులతో కలిసి వినోబానగర్ లింక్ కాలువను పరిశీలించి మాట్లాడుతూ పాత డిజైన్ను మార్చి జిల్లాకు తీవ్ర అన్యాయం చేశారని, పాత డిజైన్ను అమలు చేసి 20 మండలాలకు సీతారామ ప్రాజెక్టు కెనాల్కు అనుసంధానం చేసి నీరు అందించాలన్నారు. 2005 సంవత్సరంలో దుమ్ముగూడెం ప్రాజెక్టులో మొదలై మధ్యలో సీతారామ ప్రాజెక్టుగా అవతరించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో తవ్వినటువంటి కాలువను కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రూట్ మ్యాప్ తీసుకువచ్చి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే ఆలోచనతో వినోబానగర్ వద్ద నుండి ఖమ్మంకు కాలువ త్రవ్వుతున్నారని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు అదేవిధంగా జూలూరుపాడు మండలంలోని పంట కాలువల ద్వారా ప్రతి చెరువును నింపిన తర్వాతనే వేరే జిల్లాకు తరలించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నీరు మొత్తం వేరే జిల్లా అయినటువంటి ఖమ్మం జిల్లాకు తీసుకువెళ్లడం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సీతారామ ప్రాజెక్టు కాలువ పనులు 40% పూర్తయిందని, ఇంకా 60% పని చేయాల్సి ఉంది అన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సీతారాం ప్రాజెక్టు కాలువను ఎలా ప్రారంభం చేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. జిల్లా వ్యాప్తంగా చెరువులను, కుంటలను నింపేందుకు కాలువలు త్రవ్వకుండా ఖమ్మం జిల్లాకి వెళ్లేటువంటి కాలువ పనులు వేగవంతంగా చేయించడం ఎందుకని, జిల్లా ప్రజలకు తీరని నష్టం జరుగుతున్నా ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని, జిల్లాకు నీటిని అందించకుండా జూలూరుపాడు మండలానికి నీరందించకుండా వేరే జిల్లాకి తరలిస్తే ప్రజోద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో BSP జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబార్ల నరసింహారావు, శివ, బన్నీ, నరేష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.